మాకు అంత వినిపిస్తుంది కానీ కొన్ని సౌండ్స్ వినిపించట్లేదు. మాకు సా అనే సౌండ్, పా అనే సౌండ్ అసలు క్లారిటీగా నాకు ఇప్పుడు వినిపించట్లేదు. వై ఇస్ ఇట్ దట్ నాకు కొన్ని సౌండ్స్ వినిపించట్లేదు? దానికి ఆన్సర్ ఏంటంటే ఐ షో యూ అ పిక్చర్. This is in the range in which we hear sounds, that is from 0 dB till 120 dB, and the frequency range in which generally human ear can perceive sound, that is from 125 hertz to 8 kilohertz. మనకు సౌండ్ మన చుట్టుపక్కల ఉన్న సౌండ్స్ వేరే ఫ్రీక్వెన్సీస్లో ఉండొచ్చు, కానీ హ్యూమన్ రేంజ్ ఇయర్ది పర్సీవ్ అయ్యేది 125 హర్ట్జ్ నుంచి 8000 హర్ట్జ్ నుంచి. అండ్ ఇంటెన్సిటీ మనకి ఎంత వినిపిస్తుంది అనేది 0 dB నుంచి 120 dB వరకు మనకు కంఫర్టబుల్ లౌడ్నెస్, ఈ లౌడ్నెస్ ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తుంటే అన్ని డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో డిఫరెంట్ సౌండ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రీజన్ని, అన్ని సౌండ్స్ ఈ రీజన్లో ఉన్నాయి, దాన్ని మేము ఒక స్పీచ్ బనానా అంటాం. ఒకవేళ మీకు హియరింగ్ లాస్ ఉంది, మీకు ఈ ఫ్రీక్వెన్సీస్లో హియరింగ్ లాస్ ఎక్కువ ఉంది అనుకుంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హై ఫ్రీక్వెన్సీలో హియరింగ్ లాస్ ఎక్కువ ఉంది అంటే మీకు కా, తా, ఫ, స ఇట్లాంటి సౌండ్స్ మీకు పర్సీవ్ చేయడంలో ఇబ్బంది ఉండొచ్చు. At the same time, if some patients have more hearing loss mid frequencies, you can see ch, p, g. So these are the sounds that can be, you may have difficulty in perceiving.